అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పోలీసులు పలు సూచనలు చేశారు. కమిటీ సభ్యుల పేర్లు, వినాయకుడి విగ్రహం ఎత్తు, వారి సెల్ ఫోన్ నెంబర్లు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద లైటింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు పోలీసులు. ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కళ్యాణదుర్గం టౌన్ మరియు నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా మత సామరస్యానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. జాగ్రత్తలు అవేంటంటే ప్రతి ఒక్కరు కూడా వినాయక విగ్రహం ఏదైతే ఉంటుందో దానికి పోలీసు అనుమతి వచ్చి తీసుకోండి. సో దానివల్ల మనకు ప్రతిరోజు వచ్చి అక్కడ జాగ్రత్తలు అనేది ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసుల అనుమతి తీసుకోవాలా. అలాగే తీసుకునేటప్పుడు అక్కడ కూర్చొని పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా రౌండ్ ది క్లాక్ అక్కడే పడుకున్న వాళ్ళు చూసుకోవాలా, ఒకరి పూట కూడా చూసుకోవాలా. అలాగే ఈ కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ ద్వారా కరెంట్ కనెక్షన్ అనేది తీసుకోండి. దానికి ఎందుకంటే మనకు మామూలుగా వర్షాకాలం కాబట్టి లేకపోతే గాలికి అలాంటి ఏమైనా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి కరెంటు కనెక్షన్ అనేది విద్యుత్ అధికారుల ద్వారా తీసుకోండి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా వినాయక విగ్రహాలు అనేది ఊరేగించేటప్పుడు ఖచ్చితంగా పోయేటప్పుడు డ్రైవర్ ఖచ్చితంగా తాకుండా, తర్వాత చుట్టుపక్కల కొద్ది పిల్లలు ఎక్కుతుంటారు కాబట్టి జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు పైన వైర్లు అనేవి చూసుకుంటూ, తర్వాత మనం ఏదైతే నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం చేసే ప్లేస్లో కూడా చిన్నపిల్లలు లేకుండా లేకపోతే ఈత రాని వాళ్ళు లేకుండా దూరంగా పెట్టుతూ, అలాగే నిమజ్జనం అనేది జాగ్రత్తగా మనం కంప్లీట్ చేసుకుని ఈ ఏదైతే వినాయక నిమజ్జనం అనేది మనం సంతోషంతో చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదంగా సంతోషంగా పండుగ జరుపుకుని అందరం కూడా పీస్ఫుల్గా ప్రజలు, తర్వాత ఆర్గనైజర్స్, నిర్వాహకులు అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఇదంతా కూడా కంప్లీట్ చేపిస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎవరు కూడా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇక్కడికి వస్తుంది. సో దానికి మనం అనుమతులన్నీ పొందిన తర్వాత దానికి క్యూఆర్ కోడ్ అని వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ మండపంలో అతికించుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉంటారు, సరిపోతుంది.